ఏండోయ్ బాగున్నారా? మన యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండి. ఈ వీడియో చూస్తున్న అమ్మా నాన్నలు అక్క అన్నయ్యలు అందరికీ నా నమస్కారాలండి. మరేమో తమ్ముళ్ళకి చెల్లెళ్ళకి పిల్లలకి అందరికీ నా ఆశీస్సులండి. ఈ వేసవకాలం అంటే అండి పచ్చళ్ళు వడియాలు అప్పడాలు ఇవే కదండి. ఈ సమ్మర్లోనండి గుమ్మని గుబాలించే మల్లెపూలు కూడానండోయ్. మరేమో ఊరి నుంచి అండి మా పిన్ని గారు మల్లెపూలు ఎట్టుకొచ్చారండి. సర్లే సరదాగా మాలకడతో షార్ట్ వీడియో పెట్టానండి. ఈ షార్ట్ వీడియో చూసిన ఒక చెల్లెమ్మేమోనండి, మాల బాగానే కడుతున్నావు గనక చూపించావు అనుకో నేను కూడా నేర్చుకుంటాను, నాకు యూస్ అవుద్ది, ఓసారి చూపించక్క అంది. అంతేనండి, కట్టి మాల పక్కనెట్టేసి మళ్ళీ ఇంకో దారం తీసానండి వివరంగా చూపిద్దామని. ఆయ్ మరేమోనండి ఒక 2 బార్ల వరకునండి దారం తీసుకోవాలండి. దారం అంటే మిషన్ కుట్టి దారం అనుకున్నారు కాదండి బాబు. కొంచెం లావుగా ఉంటదండి దారం, పువ్వులు కడతారు కదా ఆ దారం అనమాట. చూసుకొని ఎప్పుడైనా సరే అండి మల్లెపూలు కట్టడానికండి లావు దారమే ప్రిఫర్ చేసుకోవాలండి. సన్నం దారం కట్టారనుకోండి గట్టిగా ముడేసారనుకో పీకలు తెగిపోతాయండి. అలాగని దూరంగా ముడేసారనుకోండి కట్టిన పూలన్నీ మనం తలెట్టుకునే లోపు కింద పడిపోతాయండి. దారం ఒకటి మిగులుతుందండి తలలో మరి. మల్లెపూలు కట్టేటప్పుడు ఇది ఒకటి గుర్తెట్టుకోండి మరి. లావు దారం తీసుకోనండి. ఇది వరకు మా చిన్నప్పుడైతే అండి కాళ్ళు కట్టుకునేవాళ్ళం అండి దారాన్ని. మరి ఇప్పుడు కాళ్ళు ఎందుకులే అంటే ఇదిగోండి ఇది డ్రాయర్ కాలు ఉంది కదండి ఆ కాలు కట్టేసానండి దాడు. ఇలా రౌండ్లో తీసండి 2 కలిపండి చివర పట్టుకున్నానండి. మళ్ళీ ఇంకో అంత దారం అంటే 3 పేటలు రావాలన్నమాట. 3 పేటల దారం వచ్చాకనండి చివర్లేమో ముడేసేసానండి. ఆ 3 పక్క నుంచి అండి అదిగోండి దారం ఇలా తీసి కట్టొచ్చు అనమాట. ఇప్పుడు మధ్యలో కనపడుతుంది కదండి అందులోను అటో మొగ్గ ఇటో మొగ్గ పెట్టండి. మళ్ళీ ఈ దారాన్ని ఇలా పైనుంచి వేసండి 3 లాగేసామనుకోండి దగ్గర కొంట వచ్చేస్తుంది అనమాట. అదిగో చూసారా? ఎప్పుడోనండి చిన్నప్పుడు తోటలంటే వెళ్ళేవాళ్ళం అని చెప్పేదాం కదండి చదువుకున్నప్పుడు. ఆ చింతకాయలు మామిడికాయలే కాకుండా గొబ్బి పువ్వులేనండి అయ్యండి ఒక ఏరియాలో అయితే వాటిని మొలగోరింటి పూలు అయ్యో అంటారండి. మా చిన్నప్పుడు అయితే గుబ్బి పూలు అనేవాళ్ళమి. ఆ పూలన్నీ ఎరికి తెచ్చుకునేవాళ్ళం అండి. పెద్దోళ్ళు మాల కట్టమంటే ఎవరి పనులు వాళ్ళు ఉండేవారండి. పిల్లలు ఇంక తలలో పెట్టుకోవాలని సరదాకండి ఆ కాలు మాలేనండి ఎవరో పెద్దోళ్ళు కట్టుకుంటారో చూసండి పక్క నుంచి నేర్చుకోనండి. బొట్టనీళ్ళకి దారం ఇలా మెలేసుకోనండి ఇదిగోండి గుబ్బు పూలు ఎన్ని ఎరుకు తెచ్చుకునే వాళ్ళం కదా అవన్నీనండి ఇలాగే మాల కట్టుకుని పెట్టుకునే వాళ్ళం అన్నమాట. ఈ మాల కడుతుంటేనండి మళ్ళీ నాకు చిన్ననాటి జ్ఞాపకాలు ఆటోగ్రాఫ్ సీటు మెరిసిలాగా మళ్ళీ గుర్తొచ్చేసేయండి బాబా. ఆయ్ ఈ పువ్వులు మాల కట్టడంలోనండి మాలలో ఒక 2, 3 రకాలు ఉన్నాయిలేండి. నాకు కూడా వచ్చనుకోండి. కాకపోతే మల్లెపూలకు మాత్రం అండి ఈ మాలే కట్టాలండి. ఈ మాల కట్టామనుకోండి అసలు ఒక్క మొగ్గ కూడానండి ఊడదండి. మనం తలలో పెట్టుకున్న పూలు మరుసటి రోజు తీసే వరకు కూడానండి అలాగే ఉంటాయండి. సాగవు కూడానండి. ఇందాక కట్టేసి ఆపేసానన్నాను చూసారా ఆ దండేనండి ఇది. ఈ దండ కొంచెం కట్టేసాకనండి అప్పుడు మళ్ళీ ఉత్తినే పువ్వులు మొగ్గలు ఒకటి కట్టాను అనమాట అండి. అయ్య బాబోయ్! మల్లెపూలు అయితే మాత్రం అండి చాలా తెచ్చారండి. ఇప్పుడు నేను కట్టి పువ్వులు ఉన్నాయి కదండి అయ్యి ఓ 2 రోజుల ముందు అంటండి మా పిన్ని గారు కోసేసండి ఊరొస్తానని చెప్పి బాక్సులు వేసండి మొగ్గలు మధ్యాహ్నమే మొగ్గలు కోసేసి బాక్సులు వేసి ఫ్రిడ్జ్లో పెట్టేశారండి. మీరు ఎప్పుడన్నా ఎక్కడికన్నా వెళ్ళాలనుకోండి మొగ్గలు కోసేసుకోనండి ఫ్రిడ్జ్లో పెట్టేశారనుకో డబ్బాలో పెట్టి మూత పెట్టి 3 రోజులైనా సరే అలాగే ఉంటాయండి పాడవు. అదే బయట వదిలేశారనుకోండి ఇడిచిపోయి మరుసటి రోజుకే పాడైపోతాయండి. ఆ! ఎక్కడికన్నా ప్రయాణాలు ఫంక్షన్‌లో ఉన్నప్పుడు ఇలా జాగ్రత్త పెట్టుకోండి. ఇయి 3 రోజుల ముందే అంటండి. నేను ఫ్రిడ్జ్‌లోంచి బయటికి తీసేటప్పటికి కొద్ది కొద్దిగా అలాగే విచ్చిపోయినాయి అనమాటండి. అదే విడిచిపోయినాయి అనమాటండి. ఈ ఇడిచిపోయిన పువ్వులు కదా అని చెప్పండి ఇందులోనూ మధ్య మధ్యలోనండి అందంగా ఉంటాయని అక్కడక్కడ కనకాంబరాలేసి కడుతున్నాననమాటండి. అంటే మా మేడం గారికి ఇద్దామనండి. ఆవిడకి కూడా పువ్వులంటే కొంచెం ఇష్టమండి సరదాగా పెట్టుకుంటారనమాట. ఆయ్! నాకండి ఇలాగా మొక్కలు పెంచడంతో పాటునండి ఈ పువ్వులయ్యి మాల కట్టడాలయ్యి అంటే చాలా ఇష్టమండి. ఆయ్! ఎందుకంటే ఏమో నాకు కూడా తెలీదు మరి. అలా వచ్చేసింది అంతే అండి మరి అలాగా. హ్మ్. ఎప్పుడైనా సరే అండి ఇదివరకు మాకు చాలా కనకాంబరం మొక్కలయ్యి ఉండేయి అని చెప్పేదాన్ని కదండీ. వారానికండి 2, 3 సార్లు ఒక 2 మూరలయ్యేయండి కోసేసండి ఎవరికన్నా కావాలితే ఇచ్చేసేదాన్నండి. కట్టుకోలేనోళ్ళకైతే మాల కట్టి మరీ ఇచ్చేదాన్ని. లేదనుకోండి మరి మా ఇంట్లో పెద్ద శివయ్య ఫోటో ఉందండి. శివ కుటుంబం ఫోటో. ఆ ఫోటోకండి వారానికోసారి చక్కగా మాల కట్టి ఏసేసేదండి. రోజు అలా వంక చూసుకునేదాన్నండి. ఎందుకో తెలీదండి. అంత మురిసిపోయేదాన్ననమాట. మాల కట్టడం అంటే అంత ఇష్టం. చాలామంది బాబోయ్! పువ్వులా? ఎలా కట్టాలి అని అనుకుంటారండి. నాకు అలా అనిపించదండి. నాకు మాత్రం ఇలాంటి పనులంటే భలే ఇష్టమండి. నడుము లాగినా చేతులు లాగినా సరే
చేస్తా ఉంటానండి మరి. ఆయ్. ఇప్పుడు నేను ఏత్తన్నాను చూసారా? ఇది ఇంకో రకం మల్లెపువ్వండి. ఇప్పుడు నేను మీకు చూపించిన మల్లెపూల్లోనండి 3 రకాలున్నాయండి. ముందు కిందేసాను చూసారా? అయ్యేమో ఏయో జాజి పూలు టైప్‌లో ఉన్నాయండి మల్లెపూల. అయ్యేయో పేరు చెప్పారు. ఇప్పుడు మీకు చూపించి మొగ్గుంది చూసారా? ఏకంగానండి ఆ పువ్వు ఎడితేనండి చిన్న తామర పువ్వు అంత ఉందండి. భలేగా ఉందనుకోండి. అంటే ఆ పక్కన గిన్నెలో ఉన్నాయేమోనండి మామూలుగా మనకు బయట దొరుకుతాయి కదండీ! మల్లెపూలు అమ్ముతారు. అలాంటి మొగ్గ అనమాట అండి అది. ఇది కూడానండి ఇప్పుడు ఈ పువ్వులన్నీ ఎక్కడికి తెలుసండి? మా పిన్ని గారు తెచ్చారన్నాను కదా! మా పిన్ని గారు ఆళ్ళు తోటికోడళ్ళు ఉన్నారండి నలుగురు, ఐదుగురు. అందరి ఇళ్లలోనూనండి ఒక్కో మల్లెంట ఏసుకున్నారండి. డాబాల మీదకే చక్కగాను కింద నుంచి పైకంటా పాకించేసుకున్నారండి. ఆ ముగ్గురిళ్ళ కాడ 3 రకాల పూలనమాట అండి అయి. ఇప్పుడు పోతేనండి ఈ కనకాంబరాలు ఇయి కూడా మా పిన్ని గారే తెచ్చారండి. ఆ కనకాంబరం పూల్లో ఏసి మధ్య మధ్యలో కట్టాను చూసారా? అయ్యేమనుకున్నారు? ఇయి ఉంటాయి కదండీ! అయ్యేనండి బాబు. నాకు గుర్తు రావట్లేదా? ఆ! చొక్కు మల్లెపూలండి. చొక్కు మల్లెపూలు ఐడియా ఉందండి మీకు? అదేనండి మనకి చెట్లుకి పూస్తాయి కదా! మల్లెపూ టైప్‌లోనే ఉండి మధ్య మధ్యలో చుక్కలుంటాయి కదండీ! చొక్కు మల్లెపూలు అంటారండి ఆటిలిని. అయ్యండి ముందు రోజు మొగ్గలు కోసేసుకున్నామనుకోండి చక్కగా భలేగుంటాయండి. ఇలా కనకాంబరాలేసి కట్టుకున్నామనుకోండి ఎంత అందంగా ఉంటాయోనండి. ఆ! అందుకని నేనెప్పుడన్నా కనకాంబరాలు కట్టుకున్నాననుకోండి ఇలాగా మధ్య మధ్యలో మొగ్గలేసుకుంటాననమాట. చాలా బావుంటాయండి బాబు. ఆయ్! ఇందాక మీకు ఇంకో మాల చూపెట్టాను కదండీ! అదో రకం అండి. ఇది ఇంకో రకం అనమాట. అది కాలుమాల అన్నాం కదండీ! ఇది ఏలుమాల అనమాట. ఏలు మీదండి ఇలా దారం వేసుకొని ఇలా రౌండ్ తిప్పండి. దాంట్లోంచి ఇలా ముళ్ళు లాగాలండి. లాగాకను అటో 2 పూలు, ఇటో 2 పూలు పెట్టండి. ఆ ముడిని ఇలా జాగ్రత్తగా కిందకి లాగాలండి. ఇది సన్న దారం అయినా పర్లేదండి కట్టేసుకోవచ్చు. కాకపోతే మీరు ఆ ముడి లాగేటప్పుడు మెల్లిగా లాగాలండి. గట్టిగా గాని లాగారనుకో పీకలు ఊడిపోయండి పూలన్నీ రాలిపోతాయి మరి. ఆయ్! పువ్వుల మాల కట్టేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా కట్టండి. ఎందుకంటే చాలా మంది పూల మాల కట్టినప్పుడు నలిపేసి నలిపేసి కడతారండి బాబు. అలాంటోళ్ళు చూస్తే నాకు కసొచ్చేద్దండి బాబు కొట్టేయాలనా. ఎందుకంటే చిన్న పిల్లల్ని ఎంత ముద్దుగా చూసుకుంటామో పువ్వులను కూడా అలా చూసుకోవాలండి. నాకు అలా అనిపిస్తదండి మరి. మరేమోనండి మా మేడం గారి ఇంట్లో ఆళ్ళ చెల్లి గారి పాప పెళ్ళుందండి ఇవాళ. ఆ పెళ్లి కోసమేనండి ఈ పూల దండ కూడా ఆరి కోసమే కడుతున్నానండి. ఏండోయ్! మనం ఎన్ని పట్టు చీరలు కట్టుకున్నా, ఎంత బంగారం వేసుకున్నా, జడేసుకొనండి తలలో పూలు పెట్టుకున్నామనుకోండి ఆ అందమే వేరు కదండీ! ముత్తైదువులాగా నిండుగా ఉంటామండి. నాకైతే అలా అనిపిస్తదండి. ఇదిగోండి ఇప్పుడు ఈ ఉత్త కనకాంబరాల దండేమో నేను కట్టుకున్నానండి. ఆయ్! ఎందుకంటే అండి పెళ్ళికి నాకు కూడా చెప్పారండి. నేను కూడా నాకు పెళ్ళికెళ్ళాలనమాట. ఆయ్! ఇంతకేనండి మీకు ఇయన్నీ చూసాక మనసులో ఒక డౌట్ రావాలి కదండీ! వచ్చిందంటారా? చెప్తానుండండి ఏంటోను. పూల దండ చూసారండి? ఇంచుమించుగా ఒక మూర దండ వచ్చిందిలెండి. సరిపోతాయిలెండి మనకి ఫంక్షన్‌కి. ఆయ్! డౌట్ ఏంటంటే అండి, అంటే నాకొచ్చిన డౌట్ కదండి. మీకొత్తదేమో అని నా డౌట్ అనమాట. అదేంటో చెప్తానుండండి. గంగక్క ఇన్ని మల్లెపూలు కడుతున్నావు కదే! మరి నువ్వు పెట్టుకోలేదా? అని అడుగుతారేమో మీరు. ఏండోయ్! నాకు మల్లెపూలు తలలో పెట్టుకునే కన్నాండి మా శివయ్యకి పూజ చేయడం అంటే చాలా 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 ఇష్టమండి. మరి ఎందుకో తెలీదు. అందుకేనండి మల్లెపూలు ఎప్పుడున్నా సరే అండి మా శివయ్యకి అర్చన చేసేసుకుంటానండి. అలా ఇష్టం అనమాట. మీరు ఇంతకు ముందు నా షార్ట్ వీడియోలు ఏమన్నా చూసారనుకోండి అందులో ఉంటాయి చూడండి. ఎవరన్నా ఇచ్చినప్పుడు మల్లెపూలండి ఆ రోజు ఎప్పుడొత్తదా అంటే అండి నేను ప్రతిరోజు చేసుకోలేండి. మరి ఎందుకో తెలీదు. సోమవారం, శుక్రవారం మాత్రం చాలా భక్తిగా చేసుకుంటానండి. ఆయ్! సోమవారం ఎప్పుడొత్తదా, శుక్రవారం ఎప్పుడొత్తదా అని డబ్బాలో పూలెట్టండి మూత పెట్టి దాచేసండి ఆ రోజు కోసం ఎదురు చూస్తానండి. రాగానేనండి చక్కగా పూలన్నీ రెడీ చేసుకునండి మా శివయ్యకి ఈసుకొచ్చేదాకా అర్చన చేస్తానే ఉంటానండి. అంత ఇష్టమండి నాకు దేవుడికి మల్లెపూలతో అర్చన చేయాలంటే. అదనమాట అండి. అందుకని దేవుడికి పూజ చేసుకుంటున్నాను కదా ఎందుకులే అని నేను తలలో పెట్టుకోనండి. అందుకని కనకాంబరాలునండి ఆ కనకాంబరాల్లో ఎప్పుడన్నాను ఆ సూది మల్లెపూలు కాదండి. సూది మల్లెపూలు ఎట్టుకుంటానండోయ్. చుక్క మల్లెపూలు అని చెప్పాను కదా! ఆ చుక్క మల్లెపూలు కనకాంబరాలేసి అప్పుడప్పుడు కట్టుకుంటాను. ఇంకో విషయం అండోయ్! ఈ పువ్వులు కట్టుకున్నప్పుడండి మరువం పూలుంటాయి. ఛీ! పువ్వులు కాదండి. మరువం ఆకులుంటాయి కదండీ మొక్కలు. అయ్య బాబోయ్! ఆ మరువం మొక్క గురించి చెప్తుంటే నాకొత్తందండి కసి అసలను. ఎందుకని అడుగుతారా? చెప్తానండి. ఎన్ని మొక్కలుంటాయండి. మా మొక్కలన్నీ మీరు చూసే ఉంటారు కదా! ఇన్ని మొక్కల్లోనండి మరువం మొక్క ఎన్ని సార్లు కొనేసానండి అసలన. అబ్బే! అన్ని మొక్కలు బతికాయి గానండి, ఆ మరువం మొక్క నా మీద ఎందుకో పగపట్టినట్టు ఎన్ని సార్లు కొన్నా సరే బతకలేదండి. మరువం ఆకులతోటంటండి లక్ష్మీదేవికి, వినాయకుడికి పూజ చేస్తే చాలా మంచిదంటారండి.
అందుకని కొంటేనండి అస్సలు ఒక్కసారి కూడా బతకలేదండి బాబా. ఆయ్! ఇకపోతేనండి ఇక్కడ చూసారా? మీకు సర్ప్రైజ్ చూపిస్తాను. అంటే నేననుకుంటున్నాను అది మీరు అవునో కాదో మీరు ఫీల్ అవ్వాలి కదండీ! ఏంటంటారా? ఏమి లేదండి. నేను తులసమ్మ దగ్గర వినాయకుడిని కూడా పెట్టి పూజ చేసుకునేదాన్నండి. అంటే నాకు తెలీదు అక్కడ పెట్టకూడదని. మన సబ్స్క్రైబర్‌లు ఎవరోనండి కామెంట్ పెట్టారు. "ఏవండీ మీరు తులసమ్మ దగ్గర వినాయకుడిని పెట్టకండి" అని. అయ్యో! సర్లే అని మరి మన సబ్స్క్రైబర్‌లు ఏదైనా చెప్పారని వినాలి కదండీ మనం. అందుకనండి మా గణపయ్యని తీసుకొచ్చండి ఇగో ఇక్కడ కిట్టయ్య ఉన్నారు కదండీ! ఈ పక్కన మొక్కెట్టానండి. ఆ మొక్క మీద ఆకు మీద కూర్చోబెట్టాను చూడండి ఎంత బాగున్నారో. భలే కూర్చున్నారు కదండీ మా బొజ్జ గణపయ్య బుజ్జి బుజ్జిగాను. చూడండి. ఏం అతికిచ్చలేదండోయ్. అదిగో చూడండి. మామూలుగా పెట్టాను అంతే. చక్కగా కూర్చున్నారు. భలే ఉన్నారు కదండీ! ఏండోయ్! మా గణపయ్య ఎలాగున్నారో మరి మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. అడిగినోళ్ళకైతే అండి అక్క చెల్లెళ్ళందరికీ చెప్పేసానండి మరి మాలలు ఎలా కట్టానో. మీకిష్టమైతే చూసి నేర్చుకోండి మరి. ఈ వీడియో ఎలాగనిపించిందో మరి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరి. అలాగే ఎళ్తా ఎళ్తా ఒక లైక్ కొట్టండి మరి. అలాగే కొత్తోళ్ళనుకోండి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండోయ్! అవతల బోలెడు పనుందండి బాబా.